పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ రాష్ట్రంలో క్వెట్టా పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున ఒక ప్రయాణికుల రైలు మీద సూసైడ్ బాంబు దాడి జరిగింది. అది బెలూచ్ రెబల్స్ చేశారా లేకపోతే టీటీపీ చేసిందో తెలియదు. రైలు క్వెట్టా కంటోన్మెంట్ అంటే సైనిక ప్రాంతం మీద నుండి వెళ్తూ ఉండగా చామక్ ఫాటక్ అనే ప్రాంతంలో బాంబు పేల్చారు. బలమైన పేలుడు మూలంగా రైలు తిరగబడిపోయింది, వెనక్కి పడిపోయింది. రైలు పక్కనే ఉన్న వాహనాలు భవనాలు కూడా దెబ్బతిన్నాయి. 8 మందికి పైగా మరణించారని, దాదాపుగా 20 మందికి పైగా గాయపడ్డారని చెప్తున్నారు. ఇది పెద్ద సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. ఇదిగో ఇది ఇట్లా జరిగిపోయింది. ఆ పక్కన మొత్తం రైలు తగలబడిపోయినటువంటి పరిస్థితి, ఎగిరి అవతల పడింది అనమాట. దీంతో ఈ ఆత్మాహుతి దాడికి కారణం ఎవరన్నటువంటి దాని మీద ఆరా తీయడంతో పాటు దాంట్లో సైనికులే సాధారణ పౌరుల రూపంలో వెళ్తుంటారు. అవుట్స్కట్స్లోకి వాహనాల్లో వెళ్తే, ఏది సైనిక వాహనాల్లో వెళ్తే పేల్చేస్తున్నారు బెలూచ్ రెబల్స్. అందుకోసమని అలా కాకుండా ఈ సాధారణ ప్రయాణికులు ట్రైన్లో వెళ్తారు. ఆ మధ్యన సాధారణ ప్రయాణికులు ట్రైన్ని ఆపేసినటువంటి బెలూచ్ రెబల్స్ అందులో ఉన్న సాధారణ ప్రజలను అవతలకు పంపించేసి ఉట్టి సైనికులు 270 మందిని చంపేశారు. అప్పుడు మేము సాధారణ ప్రజల్ని కాపాడామని చెప్పుకున్నారు, బట్ వాళ్ళే వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ అందులో ప్రయాణం ప్రారంభిస్తే లేపేశారన్నమాట.